నుంచి పర్టికులర్గా ఒక మాజీ మంత్రి 2 సార్లు ఎమ్మెల్యేగా అదే ప్రాంతంలో అంబటి రాంబాబు అన్న వ్యక్తి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక వివాదాలతో ఎలా అయితే కాలం వెళ్ళబుచ్చారో ఆ తర్వాత కూడా అదే వివాదాలు ప్రతిపక్షంలో ఉండి కూడా కవ్వింపు ధోరణులు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక రకమైన గందరగోళ పరిస్థితుల్లోకి అక్కడి రాజకీయాల్ని గుంటూరులోని రాజకీయాలను తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే ఇంకొక వైపు అంటే దీనికి పూర్తి భిన్నంగా నిన్న ఉదయం నుంచి చంద్రబాబు నాయుడు గారు కుప్పం డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని కుప్పంలో ఆయన దాదాపుగా 5,555 సైకిళ్లను వికలాంగులకు సైకిళ్ల పంపిణీతో పాటుగా అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అంటూ కుప్పం నియోజకవర్గంలో తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాల మీద కొన్ని కంపెనీలతో ఆయన చర్చాగోష్ఠి జరుపుతున్నారు. ఒక సభ వేదికగా అందరితో మాట్లాడుతూ కంపెనీల యజమానులతో మాట్లాడుతూ. కానీ ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా ఒక ఫ్లెక్సీతో మొదలైన గొడవ బూతు పురాణం దాకా తీసుకువెళ్లేలాగా అంబటి రాంబాబు గారి బూతులు, ఆ తర్వాత టీడీపీ నాయకుల బూతులు, ఆ తర్వాత ఆయన ఇంటి ముట్టడి, అంబటి రాంబాబు ఇంటి ముట్టడి, ఆయన కారు ధ్వంసం, ఈ విధంగా తీవ్ర స్థాయికి రచ్చ చేరుకోవడం, ఆ తర్వాత ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు సవాల్ విసరడం, అలా ఒకరి తర్వాత ఒకరు ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక భయానకమైన పరిస్థితికి వెళ్ళిన సిచ్యువేషన్ కనబడుతుంది. దీన్ని టీడీపీ శ్రేణులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు అంతా ఖండిస్తున్నాయి. ఎందుకంటే పదే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిత్వ హననానికి, లేదంటే ఆయన తల్లిని దూషించడానికో భార్యను దూషించడానికో వైసీపీ నాయకులు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనే విషయం పట్ల టీడీపీ సీరియస్గా ఉంది. అంబటి రాంబాబు గారు కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా మీదకి దాడికి అందరూ ఎదురుగా వస్తూ ఉంటే వాళ్ళందరూ అడజెడుతుంటే తిట్టుగా నేను తిట్టాను తప్ప నేనుగా నేను తిట్టలేదు అనేది ఆయన చెప్తున్న అంశం. మరి ఎవరిది కరెక్ట్, ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక గందరగోళ పరిస్థితికి కూటమి ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఊహించని పరిస్థితికి అయితే అది కూడా గుంటూరులో వెళ్ళింది. దీని గురించి మాట్లాడదాం. సామాజిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు బాల్కోటి గారు, ఉద్యమ నాయకులు, అందరికీ తెలిసిందే. దళిత జేఏసీ అమరావతి నుంచి తన గొంతు ఎలా గతంలో వినిపించారో మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీద ఆయన ఏం మాట్లాడతారు. బాల్కోటి గారు నమస్తే అండి, వెల్కమ్ టు మగధా న్యూస్ ఫస్ట్ టైం. బాల్కోటి గారు ఒకసారి మీ ఆడియో పీసీఆర్ ఆడియో బాల్కోటి గారు. లక్ష్మి గారు చెప్పండి. రావట్లేదు స్పీకర్. రైట్, బాల్కోటి గారు జాయిన్ అవ్వడానికి కొంచెం అదే ఆడియో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. రైట్, మొత్తానికి అయితే గుంటూరులోని పరిస్థితి, దీని మీద మంత్రి సవిత కూడా సీరియస్ అయ్యారు. మా నాయకుడిని ఇలా మాట్లాడితే ఊరుకోము అని ఆవిడ చాలా సీరియస్గా మాట్లాడారు. ఆ కారు ధ్వంసం, టీడీపీ శ్రేణులంతా ఇంటి ముట్టడికి వెళ్ళడం, అలాగే అర్ధరాత్రి అంబటి రాంబాబు అరెస్ట్ కూడా జరిగింది. ప్రస్తుతానికి ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి కోర్టుకి ఏమన్నా ఆయన తీసుకువెళతారా, ఎందుకు ఆయన ఫ్లెక్సీలు చించాల్సి వచ్చింది, ఎందుకు బూతులు మాట్లాడాల్సి వచ్చింది అనే దాని మీద ఆయన వివరణ కోరుతారా, అలాగే కూటమి నాయకులు ఇలా ఇంటి మీదకి దాడికి వెళ్ళడాన్ని సమాజం ఎలా చూస్తుంది అన్న కోణంలో బాల్కోటి గారితో మాట్లాడదాం. జాయిన్ గారు, బాల్కోటి గారు ఓకేనా? చెప్పండి లక్ష్మి గారు. ఆడియో గురించి లక్ష్మి గారు చెప్పండి. నమస్తే అండి బాల్కోటి గారు, చెప్పండి. ఏంటి అసలు ఈ అంటే టీడీపీ నాయకులు ఒకరి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు అనేలాంటి పరిస్థితికి కారణం ఏంటి, అసలు మూలాలు ఏంటి? నిన్నటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు అందరూ, ఒకసారి మీ నోటి నుంచి కూడా ఆ మూలం ఏంటో విందామని. లక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. ఆడిబుల్? ఆడిబుల్ అండి. లక్ష్మి గారు, మీకు మగధా న్యూస్ ఛానల్కి నమస్తే నమస్తే నమస్తే. తొలిసారిగా ఒక మంచి రోజున, ఒక శుభోదయాన మీతో కలిసి డిబేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. గత దాదాపు 5 ఏళ్ళ మీ డిబేట్లలో ఎన్నోసార్లు నేను మీ డిబేట్లో పాల్గొన్నవాడిని ఆయా ఛానల్లో. ఈరోజు మంచి రోజు ఎందుకు అంటున్నానంటే,
ఓ ఆంబోతును ప్రభుత్వం లేదా పోలీసులు కట్టడి చేసిన రోజు, బంధించిన రోజు, ఒక మురికి మాటల వీరుడికి చుక్కలు చూపించిన రోజు. మీరు చెప్పండి లక్ష్మి గారు, మీరు ఒక మహిళే కదా, ఓ తల్లికి బిడ్డే కదా, మనకి అమ్మా నాన్న ఉన్నారు కదా. మాజీ మంత్రి అయినా మరో మంత్రి అయినా మురికి మాటలు మాట్లాడతారండి. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు రాయటానికి వీలు లేని, పలకటానికి వీలు లేని, ఉచ్చరించటానికి వీలు లేని బరితెగింపు మాటలు కాదా మేడం? ఏం చెయ్యాలి పోలీసులు? చాలా బాగా మాట్లాడారు రాంబాబు గారు, మళ్ళీ రిపీట్ చేయండి అని అనాలా? ఏంటి గోల? ఏంటి మేడం? మీకు మాట చెప్తున్నాను, మీరు మూలాలు చెప్పమంటున్నారు కదా, అంబటి రాంబాబు గారు మూలం చెప్తున్నా. అంబటి రాంబాబు గారికి తెలుసో తెలియకో ఆవేశంలో అన్న మాటలు కావివి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వ్యూహాత్మకంగా అన్న మాటలు, పనిగట్టుకొని చేసిన ప్రేలాపనలు, ఆలాపనలు. మీరు అలా వైకుంఠపురం అనే సినిమాలో, అర్జున్ సినిమాలో లాస్ట్ సీన్ చూసుంటారు కదా, సిత్తరాల శరపడు అనే పాట, ఆంబోతు రంకెలేసి కొమ్ములతో దులుపుతుంటే కొమ్ములోడ తీసినట్టి సిత్తరాల శరపడు, జడల విప్పి మర్రి చెట్టు, దెయ్యాలతో కయ్యానికి. ఏంటి మేడం? ఎక్కడన్నా అద్దు అదుపు ఉందా? తాను మంత్రినన్న స్పృహ ఉందా? ఎలా మద్దతు పలుకుతుందో చెప్పండి. మరి ఇలాంటి యొక్క ప్రేలాపనలకి, ఇలాంటి దూషణలకి పోలీసులకు పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత లేదా? మొన్న గతంలో సోషల్ మీడియాలో సైకోల వీరంగానికి, సైకోల దుర్మార్గానికి, ఆత్మహత్యలు జరిగిన సందర్భాలకి లోకేష్ గారికి కాస్త చెక్ పెట్టారు. ఇప్పుడు ఎవడో సోషల్ మీడియాలో అంత బరితెంగింపు మాటలు మాట్లాడటానికి దుస్సాహసం చేయడంలా. మరి దీనికి కూడా ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలిగా మేడం? లేదండి, అంత సోషల్ మీడియాలో మెసేజ్లు పిచ్చి పిచ్చిగా పెట్టడానికి దుస్సాహసం చేయట్లేదు అనేది అయితే నేను ఒప్పుకోను. స్టిల్ అది స్టిల్ జరుగుతూనే ఉంది. బట్ ఎటు నుంచి జరుగుతుంది, ఎవరు జరిపిస్తున్నారో తెలియదు. కానీ బట్ బాగుమతి గారు నేను అన్నట్టు మూలాల్లోకి వెళితే అసలు ఫ్లెక్సీ పెట్టాల్సిన అవసరం కూడా టీడీపీకి ఎందుకు వచ్చింది? సరే, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలని మహిళగా నన్ను అన్నారు. మహిళ కాదు, ఏ మహిళ ఒప్పుకోరు, అది ఎవరు వైసీపీ మహిళ ఒప్పుకోరు, ఆఖరికి భారతీ గారు కూడా ఒప్పుకోరు నాకు తెలిసి. ఇంత దారుణమైన దుర్మార్గమైన మాటలు మాట్లాడినప్పుడు ఏ మహిళ ఒప్పుకోరు, నేను కూడా అలాగే ఒప్పుకోను. అందున చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని, అంత పెద్ద మనిషిని, ఈరోజు ఒక 2 రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు, ఉద్దండుడు, ఒక స్మిత ప్రజ్ఞత గల నాయకుడు, అవుట్లెట్ అంటే రాజకీయాలకి, జర్నలిజాలకి, పార్టీలకి అన్నింటికీ అతీతంగా ఒక వ్యక్తిని మనం గౌరవించుకోవాలండి. ఆయన వయసుకి, ఆయన అనుభవాన్ని గౌరవించుకోవాలి. అది ఆయన ప్లేస్. ఒకవేళ వైసీపీ ప్లేస్ అయినా సరే ఆయన గౌరవించాలండి, ఇంకొక పార్టీ అయినా ఆయన గౌరవించాలి. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇలాంటి దూషణలు మాత్రం చాలా దారుణమైన చర్య. రాష్ట్రంలో పెద్దలకు కూడా గౌరవించుకోలేదా ఈ రాష్ట్రం అనేలాంటి చర్య. దానిని పూర్తిగా మగధా న్యూస్ నుంచి ఖండిస్తున్నాం ఆ బూతుల్ని. కానీ టీడీపీ కూడా వెళ్ళి ఎందుకు అక్కడ ఫ్లెక్సీ పెట్టి, ఎందుకు అక్కడ గుంటూరులోనే ఎందుకు హడావుడి చేయాల్సి వచ్చింది? లడ్డూ మీద ఒక విచారణ జరుగుతున్నాయి, సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది. ఫ్లెక్సీలు అవసరం ఉందా మీకు కూడా? కాదు లక్ష్మి గారు, ఇది ఫ్లెక్సీ గొడవ కానే కాదు. ఒకవేళ ఫ్లెక్సీ పెడితే ఏం చేయాలంటే, మాజీ మంత్రి లేళ్ల అప్పిరెడ్డి గారు డీజీపీ గారికి లేఖ ఇచ్చారు. మా పార్టీని అవమానపరుస్తూ, మమ్మల్ని అవమానపరుస్తూ తెలుగుదేశం శ్రేణులు ఫ్లెక్సీలు పెట్టారు, వాటిని తొలగించండి అని ఫిర్యాదు చేశారు. అది పద్ధతే, అది కదా పద్ధతే. నేను వస్తాను, మీరు రండి, కోసుకుందాం, చూసుకుందాం అని ఛాలెంజ్ చేసిపోతారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న ఆ రాస్తాకి, ఆ సెంటర్కి అంబటి రాంబాబు గారు వెళ్ళారా? అంబటి రాంబాబు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారా? చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పాడండి, నా ఇంట్లో ఉన్న కుక్క కూడా భయపడదు అని చెప్పేసానండి. ఇప్పుడు కుక్క ఇంట్లో ఉంది, అంబటి రాంబాబు గారు ఎక్కడున్నారు చెప్పండి? కుక్క ఇంట్లోనే ఉంది.
అంబటి రాంబాబు గారు ఇది కావాలని చేసిన పని కదా మేడం? మరి ఏం చేయాలి ఇలాంటి యొక్క పరుష పద్యాలు? ఇంకో మాట కూడా చెప్తా అంబటి రాంబాబు గారు, ఇంకో మాట లక్ష్మి గారు. అంబటి రాంబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం చెప్పాలి? ఏమైనా ఖండించాడా? కనీసం ఒక ట్వీట్ పెట్టాడా? పోనీ సత్య రామకృష్ణారెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టాడా? అప్పాలజీ చెప్పమని కోరారండి తెలుగుదేశం కార్యకర్తలు, అంతకు మించి ఏమీ కోరలా. మీరు అప్పాలజీ చెప్పండి అంటే టీడీపీకి అది దురాశ అవుదా? అపాలజీ చెప్పాలని కోరుకోవడం, బూతులు మాట్లాడిన వాళ్ళు శిక్షించాలనడం, లేదంటే ఇది తప్పు అని పార్టీ అధినాయకుడు చర్యలు తీసుకోవడం. ఎందుకంటే 5 ఏళ్ల పాటు మీరు చూసింది కాదు, వినకుండా ఉన్నదేం కాదు. ఇవన్నీ భరించిన వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు కూడా ఇంత రెచ్చిపోవాల్సిన అవసరం ఉందా? దీన్ని రెచ్చిపోవడం అనరు లక్ష్మి గారు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో అని అంటారు. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్షి అని అంటారు. ప్రభుత్వం ఇది, ఒక ముఖ్యమంత్రిని, ఒక పెద్ద ఆయన్ని, 1 కోటి మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని, దాని అగ్రనాయకుని దూషిస్తే చెత్త రేగిపోతుంది. ఇంక చెత్త రేగల. సైకో కాళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఇంటిని తగలబెట్టారు, అంబటి రాంబాబు గారి కారుని ధ్వంసం చేశారు. పట్టాభి గారు అన్నప్పుడు ఏం చేశారు? బొట్టు కాటుకు పెట్టి తోరణాలు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, మా కార్యకర్తలకు బీపీ వస్తుంది, మా కార్యకర్తలకు షుగర్ వస్తుంది నాయకుడిని అన్నప్పుడు మీరు భరించండి అని అన్నారు. పట్టాభి గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఏం చేశారు? ఎన్ని స్టేషన్లు తిప్పారు? రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారు? కొల్లు రవీందర్ని ఏం చేశారు? ధూళిపాల నరేందర్ని ఏం చేశారు? దేవినేని ఉమాని ఏం చేశారు? అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారు? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారు? ఏం మాట్లాడుతున్నారు లక్ష్మి గారు? ఏంటి సూక్తులు చెప్తున్నారు? ఇది ప్రభుత్వం కాదా? చేతులు కట్టుకుని కూర్చుంటారా ఏంటి? నీ ఇష్టానుసారంగా అమ్మల్ని, తాతల్ని, మహిళల్ని తిడితే ఏం చేస్తుందండి ప్రభుత్వం? ఒక ముఖ్యమంత్రి టోల్ తీరా, తాళ తీరా? చెప్పండి మీరు లక్ష్మి గారు. మీరు జాలి చూపిస్తున్నారంటే అంబటి రాంబాబు గారి మీద. ఆయన కావాలని చేసిన పని అది. బాల్కోడి గారు, ఇందులో జాలి చూపించడం అనట్లేదు. నేను ఇందులో జాలి చూపించాల్సిన అవసరం లేదు, అది పూర్తిగా ఖండిస్తున్నాను. అంబటి రాంబాబు గారి చర్యల్ని గతంలో మనం ఎన్నింటినీ ఖండించామో కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ జరుగుతున్న విధానంలో జోగి రమేష్ గారు ఇలాంటి ప్రవర్తన చేసి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళిన సందర్భాలే కదా. అంటే ఇంటి మీదకి వెళ్ళేలాంటి సందర్భాలని టీడీపీ గతంలో ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ తీసుకోలేదు. బట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అలాంటి మాటలు అన్నప్పుడు రక్తం మరిగిపోతుంది, ఎవరికైనా కోపం వస్తుంది. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా బీపీలు మీకు ఉంటే, పల్స్ మీకు ఉంటుంది కాబట్టి బీపీలు మీకు వస్తాయి. అయినా సరే టీడీపీ పార్టీ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఆ మధ్య ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక మాట అనే వరకు ఆయన మీద వెంటనే కేసు కంప్లైంట్ ఇచ్చిన చరిత్ర టీడీపీ పార్టీకి ఉంది. సొంత పార్టీలో వ్యక్తులు బూతులు తిడితేనే వాళ్ళకి నోటీసులు ఇస్తారు, కొన్నాళ్ళ పాటు పార్టీకి దూరంగా ఉంచుతారు. అలాంటి మీ పార్టీ చేసే విధానం ఇది పార్టీకి సరైనదేనా? టీడీపీ గత చర్యకి ఇప్పుడు చర్యకి ఎందుకో డిఫరెన్స్ కనబడుతుందా లేదా అనేది అంటున్నా. లక్ష్మి గారు, మిమ్మల్ని మాట్లాడుతున్నా. నిండు అసెంబ్లీలో భువనేశ్వరి దేవి గారిని అన్న ఓ దుర్మార్గమైన మాటలకి, పరుష పదజాలకి ప్రభుత్వం కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అరెస్ట్ చేశారండి? మీరు చెప్పండి. భువనేశ్వరి దేవి గారిని అవమానపరిచిన మాటలకి ఎవరినైనా అరెస్ట్ చేశారా? చెయ్యలేదు. వల్లభనేని వంశీని కూడా ఒక దళితుడు కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారు తప్ప ఈ మాటల మీద అరెస్ట్ చేయాల. రెండోది, జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన దానికి కూడా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాల. ఆయన కల్తీ మద్యం మీద అరెస్ట్ చేశారు. అంటే ప్రభుత్వం ఎంత సహనంతో, చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచితనంతో, ఎంత క్రమశిక్షణతో, ఎంత చట్టబద్ధతగా ఉన్నాడో చూడండి. నిజానికి కక్షతోనో మరొక విధానంగా కనుక ప్రభుత్వం చర్య తీసుకోదలుచుకుంటే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడానికి 2 ఏళ్ళు ఎందుకు కాగాలి? వీళ్ళని లోపలేయటానికి 2 మాసాలు ఎందుకు కాగాలండి? 3 నెలల్లోనే, 2 ఏళ్ళు అక్కర్లా, 3 నెలల్లోనే మడతేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి తరహా రాజకీయం చేయాలనుకుంటే అచ్చెన్నాయుడు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారండి? అంటే ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అలజడి చేయాలండి. వాళ్ళకి కార్యక్రమం లేదు.
సో అదే అంటే నేను అదే అంటున్నా, గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇదే బూతులతో రెచ్చగొట్టిన సందర్భాలు అందరికీ తెలిసిందే. ఈ రోజు కూడా అదే తరహాలో రెచ్చగొట్టే విధానమే కనబడుతుంది. ఈ రెచ్చగొట్టే విధానంలో అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారు. అదే కనుక మీరు 2 ఏళ్ళు మీకు గుర్తుందో లేదో పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 1 ఏడాది పాటు ఎవరి మీద ఎందుకు చర్యలు తీసుకోరు, మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు అని టీడీపీ నాయకుల నుంచి స్టిల్ ఇప్పటికీ గ్రౌండ్ లో మండల స్థాయిలో ఉన్న నాయకులు, ఇబ్బందులు పడ్డ నాయకులు, అరెస్టులైన నాయకులు ఈ రోజు వాళ్ళ ముందే కాళ్ళను ఎగరేసుకొని అదే పార్టీ నాయకులు తిరుగుతూ వాళ్ళు కూడా బూతులు మెసేజ్లు పెడుతుంటే కూడా పార్టీ శ్రేణులు ఇంకా కోపంగానే ఉన్నారు. అది వాస్తవమే. నేను ఇప్పుడు ఒక ఫోన్ కాల్స్ తీసుకొని ఒకవేళ ఫోన్ లైన్ ఓపెన్ చేశానంటే కనుక అందరూ ఇదే మాట్లాడతారు, మేము ఇంకెన్నాళ్ళు సర్దుమణుగు ఉండాలి, ఇంకెన్నాళ్ళు ఉండాలి అని. బట్ కాకపోతే ఒక క్రమశిక్షణకి కేర్ ఆఫ్ గా ఉన్న పార్టీ విధానంలో బట్ ఇది అక్కడ దాకా తీసుకువెళ్లారు. బట్ వాట్ నెక్స్ట్? అరెస్ట్ తర్వాత ఏముండబోతుంది? ఈ చర్యతో సవాల్కి ప్రతి సవాల్గా బూతు మాట్లాడిన వాళ్ళ పడతామని చెప్పే విధంగా ఉంటుందా? అంతకు మించి ఇంకేమైనా టీడీపీ ట్రెండ్ మారింది అని చెప్పే విధంగా ఉంటుందా? లక్ష్మి గారు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాటుతున్న ఈ విషబీజాలు ఆయన చెప్తుంటున్నారు కదా, మీరు విత్తిన విత్తే చెట్టు అవుతుందని. ఆల్రెడీ 6 ఏళ్ల క్రితమే ఈయన ప్రభుత్వంలోకి అధికారం రాగానే ఒక విత్తనం, ఒక విష విత్తనం నాటిండు. అది ఇప్పుడు చెట్టు అవుతుంది. మీకు మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా. కొడాలి నాని గారిని ప్రభుత్వం అరెస్ట్ చేయదా, రోజా గారిని ఏం అరెస్ట్ చేయదా, కోటా బియ్యంలో రేషన్ బియ్యంలో ₹1 కోటి నష్టపరిహారం చెల్లించిన తర్వాత కూడా పేర్ని నాని గారిని అరెస్ట్ చేయాల, ఆయన భార్య గారిని అరెస్ట్ చేయాల. అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా కక్షపూరితమైన ఆలోచన కానీ దాని విధానం కానీ అసలు చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఈ డిబేట్లో నేను ఏదన్నా 2 మాటలు గట్టిగా మాట్లాడినా రేపు నన్ను పిలిచి ఎందుకు గట్టిగా మాట్లాడావు బాలకోటయ్య, మనం ప్రజాస్వామికవాదులం పద్ధతిగా మాట్లాడాలి కదా, జాగ్రత్తగా మాట్లాడాలి కదా చెప్తాడే తప్ప శభాష్ అని చెప్పని చెప్పు చూపించు లేదా చెప్పుతో కొట్టు అనే పెట్టే నాయకుడు కాదండి చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసి అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి మంచితనమే ప్రతిపక్ష పార్టీ కలుసయిందండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏంటండి? మీకు రప్పాకి అర్థం ఏంటండి? గొడ్డలెప్పదిస్తానంటే అర్థం ఏంటండి? పోలీసు వాళ్ళని 7 సముద్రాలు దాటి, నేను ఇంకో మాట చెప్తా లక్ష్మి గారు, నిన్న అంబటి రాంబాబు గారిని ఎలా అరెస్ట్ చేశారో తెలుసండి? ఆ పోలీసులు రక్షణగా లేకపోతే పరిస్థితి ఏంటో తెలుసండి? ఒక్క కోడిగుడ్డు కూడా ఆయన మీద పడకుండా పోలీసులు బారికేట్లు పెట్టి ఆ స్టాంప్ ప్యాడ్లు పెట్టి చుట్టూ మూగి ఆయన్ని చాలా జాగ్రత్తగా పసిపిల్లగాన్ని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్లి వాహనం ఎక్కించారండి. ఇదే పోలీసుల గుడ్డలో కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పిస్తానన్నది. మరి ఆ పోలీసులు లేకపోతే పరిస్థితి ఏందండి? అందుకని ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ ప్రకటన చేస్తూ సజ్జల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పి తీరాలండి. క్షమాపణ చెప్పి తీరితేనే ఆ పార్టీలో అలాంటి ఈ వారసత్వం కావాలి. ఇప్పుడు ఇంకా వాళ్ళు కూడా బయటకు వస్తారు మేడం. మీకు అంబటి రాంబాబు గారిని మించి మాట్లాడే సైకోలు బయటకు వస్తాయి. ఆల్రెడీ నేను ఉంటున్నా కర్ర ఎరగకుండా పాము చావకుండా ఇప్పుడు ముఖంతో నొసటితో వెక్కిరించి ఏదో నుదురుతో ఎక్కిరించి నోటితో నవ్వుతారని అన్నట్టుగా వస్తున్నాయి ఒక్కొక్కటి శార్దూలాలు తోడేళ్ళు. ఏదేమైనా నేను చెప్తున్నా లక్ష్మి గారు, మీ మగధా న్యూస్ ద్వారా ముఖ్యమంత్రి గారి మీద అంబటి రాంబాబు గారు చేసిన ఈ మురికి మాటలు పూర్తిగా ఖండించదగ్గవి. ఈ వారసత్వాన్ని పురుగుపుచ్చుకున్న ఏ వైసీపీ నాయకుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే చట్టం తన పని తాను చేసి తీరాలి, తక్షణం అరెస్ట్ చేయాలి. ఈ అరాచకానికి, ఈ రావణ కాక్షకి ఎక్కడో అక్కడో ఫుల్ స్టాప్ పడాలి. అది చట్టమే చెయ్యాలి. ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా కాదు లక్ష్మి గారు, ఇది పోలీసులకు సంబంధించిన అంశం, చట్టానికి సంబంధించిన అంశం. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, నా దేహమే కదా, నా గుడ్డలే కదా, నేను ఇప్పుకుంటేనేమి కట్టుకుంటేనేమని చెప్తే గుడ్డలెప్ప తీసుకుని రోడ్డు మీద తిరిగితే లోపలేస్తారే తప్ప మీకేమో ఆహ్వానాలు పలకరు, దీపాలు పెట్టి నైవేద్యంగా హారతలు ఇవ్వరు. చట్టం అది, ఇది ప్రభుత్వం అది. మీరు వీటి మీద చర్యలు తీసుకోకపోతే రేపు ప్రభుత్వాన్ని ఏమంటారండి? అంబటి రాంబాబు గారు ఇంత ముఖ్యమంత్రిని ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత చట్టం చర్య తీసుకోకపోతే ఆ ప్రభుత్వానికి ఏమన్నా ఇజ్జత్ ఉంటుందండి? దానికి నిబద్ధత ఉంటుందండి? గౌరవం ఉంటుందండి? పరిస్థితులు కారణంగా అంటే వీళ్ళు ప్రేరేపిస్తుంది. అందుకే నేను ఒక మాట చెప్తాను మేడం, తప్పనిసరిగా ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు
వాళ్ళ శ్రేణులకి ఒక హేతువు చెప్పాలి. ప్రజాస్వామిక రాజకీయాలు చేయండి. మీరు మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి, దమ్ముగా విమర్శించండి, ప్రజల్లో పోండి, తప్పిదలా ఉంటే చెప్పండి. ఇప్పటికీ నేను చెప్తున్నానండి, ఆ లడ్డూకి సంబంధించిన కల్తీ, లడ్డూ కల్తీ జరగలేదా మేడం? చిట్టి ఏం చెప్పింది? చిట్టి ఏం చెప్పింది మేడం? ఇప్పటికి కూడా వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఈ నెయ్యి కల్తీ టెస్ట్కి పోతే ఇది కల్తీ నెయ్యి అని చెప్పేసి నిర్ధారణ జరిగితే మైసూరులో ఉన్న ల్యాబు అదే బోలే బాబాకి వీళ్ళు కంటిన్యూషన్ చేశారు. 107,000 కిలోల అదే కల్తీ నెయ్యిని సరఫరా చేసే విధంగా చేశారు. ఇది చేసిన తప్పిదం అండి. ఇది పైపెచ్చి ఇది ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించిన ఒక చిట్టి చెప్పిన నిర్ధారణ. దీనిని తీసేసి చూసి దించారా, చూడకుండా దించారా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో జంతువుల కొవ్వు అన్నారు, ఆ జంతువుల కొవ్వు ఇందులో లేదు కదా అని మాట్లాడుతున్నారు తప్ప దొంగతనం జరగలేదా, చోరీ జరగలేదా అంటే బంగారు నగలు దొంగిలించాను తప్ప బంగారు నేను దొంగిలించలేదు అన్నట్టుగా ఉంది. కల్తీ చేసిన మాట యథార్థం, కోట్ల మంది హిందూ భక్తుల హృదయాలను కలిసివేసిన మాట యథార్థం, దేవదేవునికి అపచారం చేసిన మాట యథార్థం. మళ్ళీ మీరేమో ప్రతివత్తల్లాగా లేదంటే ఏదో నీ నీతి వాక్యాలు చెప్తూ మళ్ళీ మీరు యాగాలు చేస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి ఏంది శ్రీనివాస లడ్డూ ప్రసాదాల అపచార నిరోధక యాగమంట, అపచార ప్రచార వ్యతిరేక యాగమంట. ఏ హక్కు ఉంది చెప్పండి? అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఒక అంటే నేను ఈ మతాల గురించి మాట్లాడినక్కర్లా, ఆయనకి దేవుడు అంటే విశ్వాసం లేదు, భగవంతుడంటే నల్లరాయితో పోల్చిన వ్యక్తి ఆయన యాగం చేయటం ఏంటంటే. ఒక మాట ఏంటంటే మేడం, నేను ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ చెప్తున్నా, మీరు విమర్శలు చేయండి కానీ బూతులు మాట్లాడండి. ఈ బూతులు మాట్లాడితే ఏం సంకేతాలు పోతాయి? కాబట్టి పోలీసులు ఆ చర్య తీసుకున్నారు. ఇది ముమ్మాటికి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం అనేది సమర్థనీయం. అలా సమర్థించకపోతే చాలా రోడ్ల మీద కూర్చొని మాట్లాడితే చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. మీరు అన్నట్టు అరెస్ట్ చేయడాన్ని ఇక్కడ ఎవరు తప్పు పట్టరు. ఇలాంటి బూతులు ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు మాట్లాడిన దాని మీద ఎంత ఖండించాం, ఎన్ని విషయాలు మాట్లాడాం. అది ఎవరైనా విజయసాయి రెడ్డి గారైనా, కొడాలి గారైనా, వల్లభనేని వంశీ గారైనా ఎట్లా మాట్లాడేవాళ్ళు రోజు. అంటే ఎవరు మాట్లాడినా ఎవరు దీన్ని స్పందించిన ప్రతి బూత్కి నేను పొద్దున్నే ఒక డిబేట్ పెట్టేదాన్ని. అంటే కనీసం ఎంతోమంది కంట్రోల్ అవుద్దేమో అని ఎంత ట్రై చేసినా అంటే స్టిల్ ఈనాటికి కూడా అది మీరు అన్నట్టు కంట్రోల్ అవ్వకుండా ఇది అలజడి సృష్టించడానికి కారణం అవుతుంది. అంటే ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. అయితే కాకపోతే అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడుతూ నేను వాళ్ళు తిట్టారు కాబట్టి నేను ఫ్లోలోనే అన్నాను, ఫ్లోలో వచ్చింది అంతే తప్ప నేను ఒక సీనియర్ నాయకుడిని, అంత సీనియర్ నాయకుడిని నేను ఎలా అనేస్తాను అని అన్నదే కానీ ఎక్కడ క్షమాపణ అపాలజీ అనే మాట ఎక్కడ ఒక మాట రాలేదు. బట్ నేను రెడీ అని లక్ష్మి గారు ఆయన క్షమాపణ ధోరణిలో మాట్లాడలా, మేకపోతు గాంభీర్యంతో మళ్ళీ బెదిరించే మాటే మాట్లాడిండు. ఇప్పుడు ఏ వంకంటే ఏ లొంక అన్నట్టుగా క్షమాపణ ధోరణిలో నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, ఒకవేళ అన్నానని మీరు భావిస్తే నన్ను క్షమించండి అనే మాట కనుక వస్తే గుంటూరులో ఆ రగడ జరిగేది కాదు, అన్ని వేల మంది కార్యకర్తలు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఇందాక అన్నారు కదా, మీరు తీసుకోవాల్సిన వాళ్ళ మీద చర్యలు ఎప్పటికీ ప్రభుత్వం తీసుకోవటం లేదని అగ్గి మీద గుగ్గిన అవుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, మీరు పాత్రదారులు అరెస్ట్ చేస్తున్నారు తప్ప సూత్రధారులు జోలికి పోవడం లేదు, భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొడవ చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు మిన్నకుంటుంది బాలకోట గారని ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటుంటాయి. ఇది నాకు తెలిసేందంటే అంబటి రాంబాబు గారు కోరుకొని జైలుకి వెళ్ళాలనుకున్నండి. జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కప్పులు పెడతారు, భార్యా పిల్లల సమేతంగా ఇంటికి వెళ్ళొచ్చు, ఆయన ఏదో కానుక ఇవ్వచ్చు, లేదా దానా పెట్టవచ్చు, తౌలు పెట్టవచ్చు, అందరిని పరామర్శిస్తున్నారు కదా. జైలుకి వెళ్ళిన ప్రతి వ్యక్తిని భార్యా సమేతంగా పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు దువ్వెన తీసుకొని తలదూతున్నాడు కదా. మీకేం పర్వాలేదు, మనం ఏదో డిజిటల్ బుక్ పెట్టాం, మీరు ధైర్యంగా ఉండండి అని ఈయన కూడా కప్పులు వస్తుందని చెప్పేసి చేసిన పనేనండి. ఈ ఒకటే కాదు మేడం, ఈ మధ్య మీరు అంబటి రాంబాబు గారి యొక్క వ్యవహారం చూస్తుంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఇంకో సందర్భంగా ఒక మాట చెప్పాలి, ఇప్పుడు ఆయన కులం కార్డు అడ్డు పెడతాడు లక్ష్మి గారు. ఆయనకే 2 అవకాశాలు ఉన్నాయి, ఒకటేమో వైసీపీ అవకాశం, రెండేమో సామాజిక వర్గం యొక్క అవకాశం. ఇప్పుడు ఆయన కులాన్ని అడ్డం పెడతాడు, ఆల్రెడీ వస్తుంది. ఆనాడు వంగవీటి రంగా గారిని హత్య చేసింది తెలుగుదేశం పార్టీ, ఈనాడు అంబటి రాంబాబు గారిని హత్యా ప్రయత్నం చేస్తుందని ప్రచారం మొదలుపెట్టేశారు.
అసలు ఆనాటికి ఈనాటికి సంబంధం ఏమీ లేదు. ఉమ్, నేను ఆల్రెడీ నేను డిబేట్లో ఇదే సమస్య వచ్చింది వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి. ఇక దీన్ని చినికి గాలి వాన చేసి కులాల మధ్య కంపు పెడతారు. వాళ్ళ ప్రత్యర్థి కులం మీద, లేదా దళితుల మధ్య, కమ్మల మధ్య, రెడ్ల మధ్య, కాపుల మధ్య వీళ్ళు ఒకరు ఉంటారు బొడ్డుకు మసి రాసుకొని ఈ సంఘటన చూడటానికి, కులాలకు అంటించడానికి. ఆంధ్రప్రదేశ్లో మీకు తెలియదే ఉంది మేడం, అగ్గిపుల్ల, కిరోసిను, అగ్గిపెట్టె లేకుండానే మండవే కులం అంటే ఏ కులమైనా మండుతుంది. అంటే ఆ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అలా క్రియేట్ చేశారు. నిజానికి ఏంటంటే మరి అలాంటి కులాల రోదన ఉండకూడదు. ఇది కేవలం అరెస్ట్ తప్ప మరొకటి కాదు. బాల్కోటి గారు, ఇక్కడ మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను అంటున్నా, మగధా న్యూస్ కూడా మేము రీసెంట్ గా ఒక ఇనిషియేషన్ తీసుకున్న దాంట్లో ఇట్లానే ఒకరు ఈ కులాల మధ్య కులాలు ఇవన్నీ తీసుకురావడం వల్ల నేను మాట్లాడిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం వల్ల నిజానికి ఆ కులం దాన్ని సీరియస్ గా తీసుకుంటుంది అంటారా? ఆల్రెడీ బయలుదేరారు లక్ష్మి గారు. ఆల్రెడీ అంబటి రాంబాబు గారు సామాజిక వర్గ నాయకులు బయలుదేరారు. అంబటి రాంబాబు నాయకులు వచ్చి ఉంటారు కానీ మీ పార్టీలో మీ కూటమిలో ఉన్న వాళ్ళైతే అంబటి రాంబాబు గారిని ఓన్ చేసుకుంటారంటారు కానీ టీడీపీలో ఉన్న ఆ సామాజిక వర్గ నాయకులు కాదు. తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నా, కాపు నాయకుల గురించి మాట్లాడుతున్నా. కొంతమంది వైసీపీకి అనుబంధంగా ఉన్న కాపు నాయకులు ఉంటారు కదా, ఆ శ్రేణుల్లో వాళ్ళు రెండు నాలుగులతో మాట్లాడతారు. అటు పార్టీ పరంగా మాట్లాడతారు, ఇటు సామాజిక వర్గంగా మాట్లాడతారు. అంటే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అంబటి రాంబాబు గారు ఆల్రెడీ మాట్లాడినోడేగా మేడం. ఆయన పవన్ కళ్యాణ్ తిడతాడు, పదే 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 పిచ్చిగా పవన్ కళ్యాణ్ తిడతాడు, మళ్ళీ ఆయన సామాజిక వర్గాన్ని వెనకేసుకొని వస్తాడు. అంటే ఈ విధమైన వాతావరణం ఉంది. కాబట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడింది మురికి మాటలు. ఆ మురికి మాటల మీద పోలీసులు తీసుకున్న చర్యలుగానే దీన్ని చూడాలనేది నా భావన. అంటే ఈ మురికి మాటలు ఎవరు మాట్లాడినా ఇలాగే ముందుకెళ్తారా? లక్ష్మి గారు మీ మగ ద్వారా చెప్తున్నా, ఎవడు ఈ మురికి మాటలు మాట్లాడినా మూసేస్తాం. మూసేయాలి కూడా, చట్టం చర్య తీసుకోవాలి. నేను మొట్టమొదటి చెప్పిన మీతో మాట్లాడుతున్నప్పుడు దీనికి ఎక్కడక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. మీకు సోషల్ మీడియాలో ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా దీనికి కూడా ఎక్కడక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే ఇదే వారసత్వం వస్తుంది. ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరుగుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడిదారులు వస్తున్నారు, అమరావతి పనులు జరుగుతుంది, రాష్ట్రం నిలదొక్కునే ప్రయత్నం జరుగుతుంది. లేకపోతే ఈ అలజడి వాతావరణం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం అవుతుంది. కాబట్టి శాంతి భద్రతలు ఉండాలి కదా లక్ష్మి గారు. శాంతి భద్రతలు ఉన్న రాష్ట్రంలోనే అభివృద్ధి ప్రక్రియ జరుగుతుంది లక్ష్మి గారు. శాంతి భద్రతలు లేకపోతే అభివృద్ధికి అర్థం పరమార్థం ఉండదు. తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యత, అది ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఇలాంటి రంకెలేసే వాళ్ళ మీద చట్టం తప్పనిసరిగా చర్య తీసుకోవాలి, తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీ ద్వారా చాలా మంది పేడిగాళ్ళు, నేను ఆ మాట చెప్తున్నా మేడం, నెత్తి మీద ₹10 పెట్టి వీడిని పావలాకి మార్కెట్లో కొనమంటే కొనని, అంటే అమ్ముడు పోవటానికి కూడా అవకాశం లేని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మేడం 29లో అధికారంలోకి వస్తాం, పసుపు చొక్కా వేసుకోవాలంటే భయపడిపోవాలి, పసుపు పట్టుకోవాలంటే భయపడిపోవాలి, మీరు విమానాలు చూసుకోండి, మీరు యూరప్ పారిపోవాలి, నువ్వు లండన్ పారిపోవాలి. ఏంటి మీరు లక్ష్మి గారు ఈ మాటలకు అర్థం? దీన్ని రాజకీయం అంటారా? ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అండి. ఆర్టికల్ 19 అంటే ఇలా మాట్లాడమని ఉందా మేడం? కాబట్టి వీటికి ఎక్కడెక్కడ ప్రభుత్వం చెక్క పెట్టాలి. మీకు ఆల్రెడీ మీరు తెలంగాణలో కూడా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ఒక ప్రక్రియ. ఇలా మాట్లాడుతున్నందుకే లేదా చట్టాన్ని వ్యతిరేకంగా ధిక్కరించి చేస్తున్న వాళ్ళ మీద చర్యలు. కాబట్టి ప్రభుత్వాల బాధ్యత అండి. ఎక్కడైనా సరే ఇంకా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే ఇంకా చట్టబద్ధమైన ప్రక్రియకి వెళ్తున్నారు. కాబట్టి ఈ విధమైన పరిస్థితి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలండి, ఎవరు మాట్లాడినా సరే. బాల్గడి గారు, నిన్న 5555 వికలాంగులకి సైకిళ్ళు, అలాగే పేదవాళ్ళకి సైకిళ్ళు ఇచ్చుకుంటూ అక్కడ కృష్ణా జలాల గురించి ఒక రివ్యూ చేసుకుంటూ కుప్పంలో ఒక నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో ఒక పక్కన ఆయన ఉండగా ఇదంతా ఒకవైపు ఇంకో రాద్ధాంతం జరగడం మనం చూస్తున్నాం. అంటే ఆయన 74 సంవత్సరాల వయసులో అక్కడ ఉన్న యువకులతో పాటు సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారు.
అంటే ఒక నాయకుడు ఏదో ఒక కార్యక్రమంలో పొద్దున్న లేచినప్పటి నుంచి ఎందులోకి అందులో ఉండడం, ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడం, ఏదో ఒక మీటింగ్స్ పెట్టడం, ఏదో ఒక రివ్యూస్ చేయడం అనేది నిజానికి సాధ్యం కాదండి. చూస్తున్నాం కదా ఇక్కడ తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారు ఓటమి తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ ఫైటింగ్, ఆ మోటోని ఆయన కంటిన్యూ చేయలేదు. అంటే ఆ ఈగోసో లేదంటే ఆ ఇబ్బందులో ఆ గాంభీర్యమో ఏదో రకాల అడ్డు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని వీటన్నింటికి అందరికీ అతీతంగా చూడగలిగిన వ్యక్తి, అందులో నో డౌట్. అందులో ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నేనే మొహమాటం లేకుండా చెప్తా. కానీ నేను మళ్ళీ అదే అంటున్నా, అశాంతి లేదంటే పరిస్థితి చేజారిపోయేలాగా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి అనేదంటే ఇక్కడ ఒక రకంగా అలజడి సృష్టించడానికి కారణమైంది అవునన్నా కాదన్నా టీడీపీ నాయకులే అక్కడికి వెళ్ళి. అలాగే భువనేశ్వరి గారిని ఆ రోజు అన్నప్పుడు కూడా ఇదే మీడియా వేదికగా ఎవరికైనా ఒళ్ళు మండిందండి. నేను కూడా అంటే ఒక సందర్భంలో నిజంగా టీడీపీ నాయకులకి పౌరుషాలు లేవా అని కూడా నేను కూడా అన్న సందర్భాలు ఉన్నాయి కొన్ని. చాలా అంటే అది బాధ కలిగించే అంశాలు. ఏంటి ఇలా ఇంత ఘోరమా మహిళ అని చూడుకున్నది? ఏ మహిళ అయినా సరే, అమరావతి మహిళలు అంటారు, లేదంటే సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు అంటారు, టీడీపీ లైన్ లాగా ఏదైనా కనబడుతుంది అనగానే బూతులతో, పచ్చి బూతులు, అసలు అవి విని చచ్చిపోవాలనిపించేలాంటి బూతులతో దాడి చేస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతూనే ఉంది. కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఇంత రాద్ధాంతం చేయగలిగిన, ఇంతకంటే ఎక్కువ రాద్ధాంతం చేయగలిగిన అవకాశం ఉండి కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు. అదే సందర్భంలో అంత గోల జరిగితే కూడా ఆయన వెళ్ళి అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే అటు వెళ్ళి తిరుపతికి వెళ్ళి కడప వెళ్ళి అవన్నీ చూసుకొని వచ్చారు. ఇది మళ్ళీ అదే సీఎం గారి నియోజకవర్గానికి వెళ్ళి చూసుకొని వచ్చారు. కానీ ఈ రోజు మరి ఆయనేమో మీటింగ్ లో ఉండడం వల్ల ఇక్కడ చేయి దాటిందా ఏమన్నా పరిస్థితి, ఆయన ఒకవేళ మీటింగ్ లో లేకుండా ఉంటే కనుక ఇది వేరే రకంగా ఉండుండేదా అని నాకు ఎక్కడో ఒక డౌట్. మీరేమంటారు? లక్ష్మి గారు, నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసా. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నాకు ఆయన స్వయంగానే మాట్లాడి నా కర్తవ్య బాధ్యతను కూడా ఆయన 4 మాటలు చెప్పాడు. చెప్తున్నప్పుడు కూడా మాట అన్నాడు, మీ దృష్టికి తీసుకెళ్తున్నా, తప్పనిసరిగా దూకుడుగా కాకోకుండా ప్రజాస్వామికంగా మీ బాధ్యతను నిర్వహించండి అని అన్నాడు. నేను చాలా సందర్భాల్లో చూశాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన వెళ్ళినప్పుడల్లా పని గురించి మాట్లాడుతుంది తప్ప వాణి తిట్టారా వీణి తిట్టారా ఇలాంటివి ఏం మాట్లాడండి. ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు శాంతిపురం నుంచి శివపురం వరకు 2 కిలోమీటర్ల 60 మీటర్లు అండి, 2.60 కిలోమీటర్ల సైకిల్ దొక్కాడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఏమంటాడు, ఎలాంటి పదాలతో మాట్లాడతాడు, ముసలోడా అని మాట్లాడతారు కదా, పేరు నాని కూడా ఇదే మాట్లాడతారు కదా, దుర్మార్గంగా. అసలు ఏంటి మేడం, ఒక పెద్దరికాన్ని గౌరవించలేని వీళ్ళకి రాజకీయాలు ఎందుకు మేడం? ఒక పెద్దరికాన్ని, మీ అయ్యల వయసు ఎంత, మీ తాతల వయసు ఎంత, అసలు మీరు మనుషులేనా మరుగుజ్జులా? వయసుని కూడా విమర్శిస్తారా మేడం? ఇప్పుడు సూపర్ సైకిల్ దొక్కాడు ఆయన, మీరు దొక్కండి. చాలా ఆరోగ్యంగా ప్రశాంతంగా మీరు, నేనేదో సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా మాట్లాడుతున్నాను కాదు లక్ష్మి గారు. తెలుగు నేలకి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎసెట్ అండి, ఒక రక్షణ గోడగా భావిస్తాను నేను. మీకు ఒక మాట చెప్తాను, ఈ మధ్యనే మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్లో గోదావరిలో కృష్ణమ్మ ఎలా అయితే సహజ సిద్ధమైన వనరులో, శ్రీ తిరుపతి వెంకన్న కలియుగ దైవం సహజ సిద్ధమైన వనరు ఆంధ్రప్రదేశ్కు. ఆయన ఇక్కడ వెలవటం మా భాగ్యం, దాన్ని కాపాడుకోవడం మా ధర్మం, మా కర్తవ్యం. అలాగనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ సహజ సంపద అండి. నిష్కలంకంగా నిర్మలంగా రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని, ఉపాధి అవకాశాలు రావాలని, అందరి జీవితాల్లో వెలుగు రేఖలు రావాలని, ముఖ్యంగా మహిళలు అభివృద్ధి చెందాలని ఒక ప్రశాంతమైన విధి విధానాలతో పరిపాలన చేసే ధీరోదాత్తుడండి. ఆ కోణాన్ని వదిలేసి అలాంటి వ్యక్తి మీద చేస్తున్న ఈ వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యానాలు, ఈ దుర్మార్గాలు, రాజకీయాల్లో కాలు జారినా నోరు జారినా దానికి సంబంధించిన శిక్ష అనుభవించాలండి. నా నోరే కదని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే ఆ రోజు మాట్లాడనివ్వలేదు కదండి. మీకు రఘురామకృష్ణరాజు గారిని తేవటానికి, లేదా పట్టాభి గారిని అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పారితోషికాలు అవే కదా. సవాంగ్ గారు ఏం చెప్పారు ఆ రోజున డీజీపీగా ఉండి? భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది,
వాళ్ళు చెప్పులు వేస్తారు, వాళ్ళు రాళ్ళు వేస్తారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారనే కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే శైలిలో మాట్లాడుతున్నారు కదా. తప్పనిసరి మీరు ఫుల్ స్టాప్ కావాలి మేడం ఈ రగడకి. నాకు తెలిసి అంబటి రాంబాబు గారు అరెస్టుతో ఇటువంటి వైసీపీ తొడేళ్ళకి ఇలా బూతులు మాట్లాడే వాళ్ళకి మాత్రం నోళ్ళు మూతబడతాయి అని చెప్పి భావిస్తున్నా. ఒకవేళ మూతబడకపోతే మూతేసుకోండి, లోపలేస్తారని కూడా తెలియజేస్తాను. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాలకోటి గారు, థ్యాంక్ యూ. చూద్దాం మరి ఇది ఎక్కడి దాకా వెళుతుందో, దీంతో ఆగుతారో లేదంటే అంబటి రాంబాబు గారు ఎలాగో ఇక మరి జైలుకి వెళ్ళే వరకు ఆయన క్షమాపణ చెప్పలేదు కాబట్టి అక్కడి నుంచి అయినా ఏమైనా క్షమాపణ చెప్తారేమో, లేదంటే ఆయన తరపున ఇంకెవరన్నా వైసీపీ నాయకులు ఏమైనా ఇది సరైన విధానం కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడిని ఇలా దూషించడం, ఈ బూతులు మాట్లాడడం మా సైడ్ నుంచి కూడా కరెక్ట్ కాదని చెప్తారేమో, ఆశిద్దాం. బట్ అది 100% జరగదు అనేది కూడా చూసే ప్రజలకి, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను చూసే ప్రజలకు కూడా తెలుసు. బట్ ఏమో ఎవరిలో ఎప్పుడు ఏ చేంజ్ రావచ్చు కదా, అలాంటి చేంజ్ రావాలని కోరుకుందాం. ఇలా లేదంటే రోజు రోజుకి వాళ్ళు తిట్టడం, మీరు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళడం, పోలీసులు అరెస్ట్ చేయడం లాంటివి పదే జరగడం కూడా రాష్ట్రానికి మంచి పరిణామం కాదు. కాబట్టి దీనికి ఎలా చెక్ పెడతారు, ఏం చేస్తారు అనేది మీ పార్టీ మీరు నిర్ణయించుకోవాలి. చూద్దామండి. ఎనీవే థ్యాంక్ యూ అండి బాలకోటి గారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, ఇది బాలకోటి గారితో డిబేట్. మొత్తానికైతే ఇలాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు అని ఆయన చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే గందరగోళం మధ్య అంబటి రాంబాబు గారు బూతులు తిట్టుతున్న క్రమంలో ఒక టీడీపీ మహిళ అలాగే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వందనాదేవి గారు కూడా అక్కడ బూతులు మాట్లాడారు అంబటి రాంబాబు మీద అంటూ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు వందనాదేవి గారి వర్షన్ ఏంటి, అక్కడ స్పాట్ లో జరిగింది ఏంటి, ఆవిడతో మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. నా వాయిస్ సరిగ్గా రావట్లేదండి నుంచి. పర్టికులర్ గా ఒక మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా అదే ప్రాంతంలో అంబటి రాంబాబు అన్న వ్యక్తి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక వివాదాలతో ఎలా అయితే కాలం వెడబుచ్చారో, ఆ తర్వాత కూడా అదే వివాదాలు ప్రతిపక్షంలో ఉండి కూడా కవింపు ధోరణులు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఒక రకమైన గందరగోళ పరిస్థితుల్లోకి అక్కడి రాజకీయాలని, గుంటూరులోని రాజకీయాలను